పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, న్యూస్ ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ యొక్క కుమారుడు బండి భగీరథ సాయ్ లైంగికంగా ఒక మైనర్ బాలికను వేధించాడని మన వార్తల్లో వింటున్నాం. నిజాలైతే మనకు తెలియదు, కానీ మీలో ఒకరు నాకు ఒక మెసేజ్ రాశారు. ఫాదర్ గారండి, మరి బిబ్లికల్ పర్స్పెక్టివ్ ఏంటి, ఇలాంటి సన్నివేశాల్లో దేవుని వాక్యం మనల్ని ఎలా హెచ్చరిస్తుంది, దేవుని వాక్యం మనల్ని ఏ విధంగా సరిచేస్తుంది అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఆధారంగా వాక్యమును బోధించండి, ఇది అనేక మందికి ఉపయోగపడుద్ది అని నన్ను ప్రశ్నించారు కాబట్టి, అడిగారు కాబట్టి మీ కొరకు నేను ఈ వీడియోని చేస్తున్నాను. మరి అంశంలోకి వెళితే ప్రియులారా, మరి బాధితురాలు 17 సంవత్సరాలు, మైనర్, పాపం చాలా మైనర్. వారి తల్లిగారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏమని చేశారు? కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి యొక్క కుమారుడు భగీరథ్ అనే వ్యక్తి 17 సంవత్సరాలైన మైనర్ బాలిక తన కుమార్తెతో రిలేషన్షిప్లో ఉన్నాడని, మెయినాబాదులో ఒక ఫామ్ హౌస్తో సహా అనేక చోట్ల ఆమెపై లైంగిక వేధింపులు, సెక్షువల్ హెరాస్మెంట్ చేశాడని మరియు దాడికి పాల్పడ్డాడని ఆ తల్లి ఆరోపించింది. అంతే కదా ప్రియులారా, కన్న తల్లికి ఆ బాధ చెప్పుకోలేనటువంటి బాధ. మరి తన కూతురు మైనర్, చిన్న అమ్మాయి, ఇంకా 17 సంవత్సరాలు మాత్రమే. మరి తన కూతురు ఆ విధంగా లైంగిక వేధింపుకు లోనై, దాడికి లోనై మరి బాధపడుతుంటే తల్లి మనసు, ఏ తల్లి మనసు కూడా ప్రియులారా మీ అందరికి తెలుసు నాకంటే ఎక్కువ ఎంత బాధపడుతుందో. అయితే మరి సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కుమార్ గారి యొక్క కుమారుడిపై మరి పోక్సో చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. మీలో కొంతమంది అనొచ్చు, పోక్సో అంటే ఏంటండి? ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఆఫెన్సెస్ యాక్ట్. ఈ చట్టం ఏంటంటే తెలుగులో బాలికలను, చిన్నారులను లైంగిక నేరాల నుండి రక్షించడానికి భారత ప్రభుత్వం రూపొందించిన ఒక ప్రత్యేకమైన కఠినమైన చట్టం ఇది. చిన్నపిల్లల్ని, బాలికల్ని, మైనర్ని లైంగిక వేధింపుల నుండి, నేరాల నుండి రక్షించడానికి భారత ప్రభుత్వం రూపొందించిన ఒక చట్టం. ఇది 2012 సంవత్సరంలో నవంబర్ 14, 2012 సంవత్సరంలో దేశం మొత్తం కూడా ఈ చట్టం అమలులోకి వచ్చింది ప్రియులారా. మరి బాధితురాలు, విక్టిమ్, ఆమె ఏం చెప్పిందంటే, మరి ఈ 17 సంవత్సరాల మైనర్ ఈ బాలిక ఏం చెప్పిందంటే, ఆ బాలికను వేధించాడని, మానసికంగా ఇబ్బంది పెట్టాడని, మరియు ఆమె చేత బలవంతంగా మద్యం, ఆల్కహాల్ విత్ ఫోర్స్ హీ మేడ్ హెర్ టు డ్రింక్ ఆల్కహాల్ అని, ఇటువంటి పనులన్నిటికీ మరి ఆ బండి భగీరథ్, సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారి యొక్క కుమారుడు ఇవన్నీ చేశాడు. ఆమెను బలవంతం లైంగికంగా వేధించాడు, మానసికంగా ఇబ్బంది పెట్టాడని, ఆమె చేత మద్యం, ఆల్కహాల్ బలవంతంగా తాగించాడని మరి బాధితురాలు ప్రియులారా ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొంది తల్లి ద్వారా. మరి ఈ యొక్క అక్యూజ్డ్, మరి మినిస్టర్ గారు కుమారుడు ఏమన్నాడు? ఆయన కూడా కేసు పెట్టాడు. ఆయన ఏమని కేసు పెట్టాడు? ఈ కుటుంబస్తులు నా నుండి 5 కోట్లు తీసుకోవాలని అత్యాశ పడుతున్నారు, వసూలు చేయాలని పాల్పడుతున్నారు, నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు, ఈ పెళ్లి చేసుకోకపోతే, డబ్బులు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెడతారని నన్ను బెదిరిస్తున్నారు. వీటిలన్నిటికంటే ఇంకా ఘాటుగా ఏమన్నారంటే, హనీ ట్రాప్లో నన్ను
పట్టుకోవాలని శతవిధాలుగా ప్రయత్నం చేసి నేను నా నుండి డబ్బులు తీసుకోవాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారని మరి భగీరథ్ గారు తన వాదన డిఫెన్స్ వర్షన్ ఆయన చెప్పాడు. సరే ప్రియులారా, మనకు నిజ నిజాలు తెలియదు, దేవుడికి మాత్రం అది తెలుసు. మరి మైనర్ బాలిక 17 సంవత్సరాలు ఆమె నిజంగా హనీ ట్రాప్ చేయాలని అనుకుంటుందా? మరి అంత ఘాటుగా తన క్యారెక్టర్నే పాడు చేసుకొని కేసు పెట్టుద్దా? అసలు ఏం లేకుండా? ఏమో తెలియదు, దేవుడికి మాత్రం అది తెలుసు, మనకైతే తెలియదు. అయితే మన వార్తల్లో ఏమన్నామంటే మరి ఈ బండి భగీరథ్ గారు లొంగిపోయారు, పోలీసులకు లొంగిపోయారని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో లేదు, ఆయన పరారులో ఉంటే పోలీసులు గాలించి అరెస్ట్ చేశారు. మరి పోక్సో చట్టం ప్రకారం మరి తగిన మరి వాళ్ళు చేయాల్సిన పనులు, చట్టం తన పనిని తాను చేసుకొని పోతుందని కొంతమంది అంటున్నారు. మరి ఇంత జరుగుతున్నప్పుడు సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు ఏమన్నారంటే, మొట్టమొదటగా ఇది ఒక రాజకీయ కుట్ర. మరి తాను సెంట్రల్ మినిస్టర్ గారు కష్టపడి పైకి వచ్చారు కాబట్టి వారి యొక్క పేరును పాడు చేయటానికి ఒక రాజకీయ కుట్ర జరుగుతుందని మినిస్టర్ గారు అన్నారు. తన కుమారుడు మరి అరెస్ట్ చేయబడిన తర్వాత లేకపోతే లొంగిపోయిన తర్వాత మరి ఏమైందో మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఆయన ఒక మాట, చట్టం ముందు అందరూ సమానులే అని అంటూనే ఇది ఒక రాజకీయ కుట్ర అని మరి వారి తండ్రి గారు బండి సంజయ్ గారు అన్నారు. అయితే ప్రియులారా, ఇటువంటి సందర్భంలో ఈ యొక్క లైంగిక వేధింపుల గురించి, మరి ముఖ్యంగా బాలికలను మైనర్స్ను వేధిస్తే మరి అది చాలా దేవుని శిక్ష తీవ్రంగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. ప్రియులారా, నేను ముందుగా చెప్పినట్లుగా నిజ నిజాలు మనకు తెలియదు, మనం ఎదురు చూడాలి. మరి చట్టం ఎటువంటి తీర్పు విధిస్తుందో మనం ఎదురు చూడాలి. కానీ మనందరం ప్రార్థించాల్సింది ఏంటంటే న్యాయం జరగాలి, న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. అయితే ప్రియులారా, ఈ పరిశుద్ధ గ్రంథం ఆధారంగా చేసుకొని నేను ఈరోజు మీకు 4 ముఖ్యమైన విషయాల గురించి బోధించబోతూ ఉన్నాను. మొట్టమొదటి ప్రియులారా, నేను ఈరోజు మీతో ఈ యొక్క సన్నివేశం గురించి చెప్పాలని ఇదేంటంటే, ఇప్పుడు 2 విభాగాలు అయిపోయినాయి. ఓ పక్కనేమో సెంట్రల్ మినిస్టర్ గారి యొక్క కొడుకు, మీ అందరూ తెలుసు. మరి సెంట్రల్ మినిస్టర్ అంటే ఎంతో పవర్ ఉంటుంది, ఎంతో అధికారం దగ్గర ఉంటుంది, ఆర్థికంగా కూడా బలపడి ఉంటారు. మరి చాలా సంస్థలు వారి యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇది ఒక పక్కన. రెండో పక్కన చూస్తే ఒక మైనర్, ఒక బాలిక, 17 సంవత్సరాల బాలిక, విక్టిమ్, బాధితురాలు, ఎంతో బాధతో హృదయ ఆవేదనతో. మళ్ళీ వీరికి ఇంత రాజకీయంగా పొలిటికల్గా పవర్ ఉండదు, కానీ ఇద్దరు తలపడుతున్నారు. ఇప్పుడు ఈ సందర్భంలో దేవుని వాక్యం మనకి ఏమని బోధిస్తుందంటే, మొట్టమొదటి ప్రియులారా, మనం చెప్పినట్లుగా ఆ వ్యక్తి మరి బండి భగీరథ్ గారు తప్పు చేశారో లేదో మనకైతే తెలియదు. కానీ ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ హీ హ్యాస్ కమిటెడ్ మిస్టేక్, వాట్ డస్ బైబుల్ సే? నౌ వీఆర్ గోయింగ్ టు లిసన్ బిబ్లికల్ పర్స్పెక్టివ్. పరిశుద్ధ గ్రంథం ఇలాంటి సందర్భంలో ఏమని బోధిస్తుంది, దేవుని యొక్క వాక్యం మనకు ఏమని హెచ్చరిస్తుంది అని వాక్యాన్ని ధ్యానిద్దాం. మొట్టమొదటి ప్రియులారా, దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, మరి ముఖ్యంగా భగీరథ గారికి దేవుడు చెప్పేది, నీ తండ్రి ఎంత గొప్పవాడైనా, ఎంత రాజకీయ బలం ఉన్నా దేవుని తీర్పు నుండి ఎవ్వరూ నిన్ను కాపాడలేరు. సో నేను చెప్పాల్సిన మొట్టమొదటి మాట, దేవుని తీర్పు నుండి ఎవరూ తప్పించలేరు ప్రియులారా తప్పు చేసినప్పుడు. ఇంగ్లీష్లో కూడా నేను మీ కొరకు చెప్పాలనుకుంటున్నాను, యువర్ ఫాదర్స్ పవర్ విల్ నాట్ సేవ్ యూ ఫ్రమ్ గాడ్స్ జడ్జిమెంట్. ప్రియులారా, ఇదేదో ఆషామాషా చిన్న తప్పు కాదు. ఒక మైనర్ బాలిక, ఆమెను బలవంతంగా ఆల్కహాల్ తాగించడం ఏంటి, లైంగికంగా వేధించడం ఏంటి, అనేక విధాలుగా మళ్ళీ అత్యాచారానికి పాల్పడటం అనేది ఒక మైనర్ బాలిక మీద చాలా బాధాకరం ప్రియులారా. ఇది ఎవరు చేసినా తప్పే, చిన్న పెద్ద తేడా లేదు ప్రియులారా. ఇక్కడ డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు,
ఇంకా రకరకాలైన ఇన్ఫ్లుయెన్స్లు మనకు ఉండొచ్చు. కానీ ఒక బాలిక మీద, చిన్నారుల మీద ఇలా నేరాలకు పాల్పడటం చాలా పెద్ద తప్పు. నేను ముందుగా చెప్పినట్లు వాక్యంలో ప్రియులారా, మనం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. సొలొమోను జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు మనందరికీ చెబుతూ ఉన్నాడు. అక్కడ ఎవరైనా పాలకులకు మాత్రము కఠినమైన తీర్పు ఉంటుందంట. ఇలాంటి అత్యాచారాలకు పాల్పడితే, బాలికలను వేధిస్తే, మైనర్స్ని లైంగిక వేధింపులకు చేస్తే, దౌర్జన్యం చేస్తే, అనగదొక్కాలను చూస్తే దేవుడు అంటున్నాడు, మరి ముఖ్యంగా పాలకులకు మాత్రం కఠినమైన శిక్ష, తీర్పు ఉంటుంది. కనుక రాజులారా, నా హెచ్చరికలు మీ కొరకే. మీరు జ్ఞానము బడిసి మీ తప్పులను సరిచేసుకొనుడు. ప్రైజ్ ద లార్డ్. సొలొమోను జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం నుంచి మీరు చదువుకుంటూ వెళితే దేవుడు చెప్తున్నాడు, పాలకులకు, నాయకులకు ఇంకా శిక్ష కఠినంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు మీకు బాధ్యత ఇచ్చాడు. దేవుడు మీకు ఒక గొప్ప పదవి, అంతస్తునిచ్చాడు. ఈ అంతస్తు, పదవి ఇచ్చింది ఇలా లైంగికంగా దాడులు చేయటం కాదు. ఈ యొక్క అధికారాన్ని ఇచ్చింది అనగదొక్కటానికి కాదు. ఈ అధికారం ఇచ్చింది అధికారం చలాయించటానికి కాదు. దేవుడు అధికారం ఇచ్చింది సేవ చేయటానికి. దేవుడు అధికారం ఇచ్చింది న్యాయం చేయటానికి. దేవుడు అధికారం ఇచ్చింది ప్రజలను మంచి బాటలో నడిపించటానికి. కాబట్టి ప్రియులారా, నాయకులు, అధికారంలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే దేవుడు అంటున్నాడు, వారికి కఠినమైన తీర్పు విధింపబడుతుంది. ఎవరో గొప్పతనాన్ని చూసి దేవుడు ఓకే పోనీలు అనడం. ఆయన న్యాయాధిపతి. తప్పకుండా దేవుని శిక్ష పాపాత్ముల మీద, ఇలాంటి ఘోర నేరాలు చేసేవారి మీద విపరీతంగా ఉంటుంది. ప్రియులారా, పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా పౌలు గారు ఈ విధంగా అంటారు. రోమీలకు రాసిన 2వ లేఖ 11వ వచనంలో పౌలు గారు ఏమంటారంటే, మీకోసం నేను వాక్యంలో చదువుతాను. దేవుని దృష్టిలో పక్షపాతం లేదు. గాడ్ డస్ నాట్ షో ఎనీ పార్షియాలిటీ. పక్షపాతం లేదంటే ఆయన ఎలా చాలా ప్లెయిన్గా ఉంటాడు. ఏదో ఎక్కువ డిగ్రీలు ఉన్నాయని వాళ్ళకి శిక్ష తగ్గించడం కాదు, డబ్బున్నవారని శిక్ష తగ్గించడం కాదు, లేదా పలుకుబడి ఉందని శిక్ష తగ్గించడం కాదు. దేవుడు దృష్టిలో పక్షపాతం లేదు. నేను బైబిల్ తీసి మీ కొరకు ఆ మాట చెప్తాను. మీరు కూడా అవకాశం ఉంటే అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. రోమీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం, లెటర్ ఆఫ్ సెయింట్ పాల్ టు కొరింథియన్స్ చాప్టర్ 2 verse 11. ఏలైనా దేవునికి పక్షపాతము లేదు. ఇంగ్లీష్లో కూడా మీకోసం నేను చదువుతాను ప్రియులారా ఈ మాటలు. గాడ్ డస్ నాట్ షో ఫేవరెటిజం. రాజకీయ నాయకులు చేయొచ్చు, ఇంకా సంస్థలు చేయొచ్చు. కొన్నిసార్లు డబ్బు ఎక్కువ ఉంటే, పలుకుబడి ఉంటే శిక్ష తగ్గించాలని ప్రయత్నాలు చేస్తే జరగవచ్చు. ఇవి ఈ లోకంలో జరుగుతాయి. కానీ దేవుడికి మాత్రం ఫేవరెటిజం లేదు. గాడ్ డస్ నాట్ షో ఎనీ పార్షియాలిటీ. దేవుని తీర్పు, దేవుని యొక్క ఖండన నిర్మోహమాటంగా న్యాయాధిపతి బోరాధ్వనితో వచ్చినప్పుడు శిక్ష కఠినంగా ఉండబోతుంది ప్రియులారా. దేవుడు మరి ముఖ్యంగా ప్రియులారా, ఇన్నోసెంట్ పీపుల్కి, అనాథలకి, బలహీనులకి, చిన్నారు బిడ్డలకి నేరము జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు దేవుని శిక్ష కఠినంగా ఉంటుంది ప్రియులారా. అంతేకాదు ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము మరియు 17వ వచనం ఒకసారి చూద్దాం. అందరూ బైబిల్ తెరచి ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 13-17 వచనంలో అక్కడ ఏం చూస్తున్నామంటే, ఒక పాలకుడి కుమారుడు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్యాయం చేసినప్పుడు ప్రవక్త ఇలా హెచ్చరిస్తాడంట. పాలకుడు, ఒక న్యాయాధిపతి లేకపోతే ఒక మంత్రి గారు కొడుకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్యాయం చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి ప్రియులారా, మీరు చదువుకుంటూ వెళితే, నిరపరాధుల రక్తాన్ని చిందించుటకు, హింసించుటకు
అణిచివేయుట చూస్తే దేవుడు కఠినంగా శిక్షిస్తాడంట. చూసారా ప్రియులారా, నిరపరాధులు, అమాయకులు, ఇన్నోసెంట్ పీపుల్, వారి రక్తాన్ని చిందించాలని, వారిని హింసించాలని, వారిని అణిచివేయాలని చూస్తే దేవుని యొక్క శిక్షణ కఠినంగా ఉంటుంది. మీరు చదువుకుంటూ వెళ్తే ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనములో అతడిని చచ్చిన గాడిదను వలె ఆవల పారవేయుదురు, బయటికి ఈడ్చుకొని పోయి యెరూషలేము ద్వారములకు ఆవల విసిరివేయుదురు. ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని, రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా బ్రతికితే, అనాథులను, అమాయకులను, బలహీనులను హింసిస్తే, అణచివేస్తే, వారి యొక్క రక్తాన్ని చిందించాలని ప్రయత్నిస్తే దేవుడి యొక్క శిక్ష కఠినంగా ఉంటుందంట. మనం అంటాం కుక్క చావు చేస్తారంటారు కదా, ఇక్కడ ఏమంటున్నారు, గాడిద చావు చేస్తారంట. అతడికి చచ్చిన గాడిదను వలె, ఒక చచ్చిపోయిన గాడిదని ఈడ్చుకొని వెళ్ళి పాడేసినట్లుగా మరి ఇటువంటి తప్పులు చేసే వారిని బయటకు ఈడ్చుకొని పోయి యెరూషలేము ద్వారాల అవతల పారేస్తారని వాక్యం ఖండిస్తుంది. ప్రియులారా, ఒకవేళ ఈ తప్పులు చేసుంటే, తప్పులు చేయకపోతే దేవుడు వారిని దీవించుదురుగాక. బండి సంజయ్ గారి కుటుంబాన్ని దేవుని 30దంతులు 60దంతులు 100అంతులుగా ఆశీర్వదించుదురుగాక. కానీ ఒకవేళ నిజంగా తప్పు జరిగితే, నిజంగా ఆ యొక్క మైనర్ బాలిక ఈ విధంగా లైంగిక వేధింపులకు చేయబడి ఉంటే, లోనై ఉంటే, బలవంతంగా ఆల్కహాల్ తాగించాలని ప్రయత్నిస్తే ఎంత తప్పు ప్రియులారా. దేవుడి శిక్ష కఠినం. ఒక గాడిద చావు చేస్తామంట, గాడిదను ఈడ్చుకొని వెళ్ళి ఊరవతల పడేసినట్లుగా మనం ఎంత గొప్పవారమైనా, మంత్రి కొడుకులైనా, రాజు కొడుకులైనా, మినిస్టర్ల కొడుకులైనా, ప్రైమ్ మినిస్టర్ల కొడుకులు ఎవరైనా, దేవుడు క్లియర్గా చెప్తున్నాడు వాక్యంలో, గాడిద చావు చేస్తాం, రోడ్డు అవతలకు తీసుకెళ్ళి మనల్ని పడేస్తారని వాక్యం చెప్తుంది. సో నెంబర్ 1 ఫస్ట్ వన్ ప్రియులారా, తండ్రి అధికారం దేవుని తీర్పు నుండి కాపాడలేదు, లేదా దేవుని తీర్పు నుండి ఇంకో మాటలో ఎవరు కూడా తప్పించుకోలేరని వాక్యం మనకు తెలియపరుస్తుంది. రెండో విషయం ప్రియులారా, నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, అక్కడ హెడ్డింగ్ పెట్టాను, బాలికలను బలహీనులను వేధిస్తే దేవుని ఉగ్రత తీవ్రంగా ఉంటుంది. బాలికలను బలహీనులు, రెండో పాయింట్, వేధిస్తే దేవుని ఉగ్రత తీవ్రంగా ఉంటుంది. ఇంగ్లీష్లో కూడా మీకోసం చెబుతున్నాను, ద సివియర్ వార్నింగ్ ఫర్ హార్మింగ్ ఎ చైల్డ్ and innocent vulnerable people. If you are harming vulnerable అంటే weak people, God is going to punish you severely. God is a lover of the poor, he is a father of the poor, he is a father of widows, he is a father of vulnerable. దేవునికి innocent people అంటే ఇష్టం, ప్రాణం, అమాయకులు అంటే ఇష్టం. వారికి అన్యాయం జరిగితే ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా టాలరేట్ చేయడు. చిన్నపిల్లలంటే, చిన్నారి బిడ్డలను నా ఎద్దుకు రానిండు, అట్టివారిదే పరలోక రాజ్యం అన్నారు ప్రభు. ఇంకేమన్నారంటే, అటువంటి చిన్నపిల్లల్ని, మైనర్స్ని ఎవరైనా పాపానికి పురుగొల్పితే అలాంటి వాళ్ళు బ్రతుకు వ్యర్థం. ప్రభు ఏమంటారంటే, ఆ చిన్నపిల్లల్ని పాపంలోకి ఇన్ఫ్లుయెన్స్ చేయటం కంటే, ఆ చిన్నపిల్లల్ని తప్పుడు దారుల్లో నడిపించడానికి కంటే ఏది బెటర్ అంట, మెడకే తిరగలి రాయి కట్టుకొని సముద్రంలో దూకి చావటం బెటర్ అంటారు వాక్యంలో. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 42వ వచనంలో, మరియు మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటున్నారు, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనికి పాప కారణమగు వానికి, అంటే వారికి పాపానికి కారణమగు అటువంటి వారికి మెడకే తిరగలి రాయి కట్టి సముద్రంలో త్రోసివేయబడుట మేలు. అంటే ఆ పిల్లల్ని తప్పుడు మార్గంలో నడిపించడం కంటే నువ్వు వెళ్ళి ఆ ఏట్లోనో నుయ్యులోనో సముద్రంలో ఎలా దూకాలంట, తిరగలి రాయి బరువును లేపలే మనం, లేదా మన సింపుల్ బాగా ఒక పెద్ద రోలు నీ మెడ కట్టుకొని నువ్వు సముద్రంలో దూకి సావటం బెటర్.
చిన్నపిల్లల్ని తప్పుడు మార్గంలో నడిపించడం కంటే. ఇంగ్లీష్లో కూడా మీ కొరకు నేను చదువుతాను ప్రియులారా. ఇఫ్ ఎనీ వన్ కాజెస్ వన్ ఆఫ్ దీస్ లిటిల్ వన్స్ టు స్టంబుల్, ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎ లార్జ్ మైల్ స్టోన్ హంగ్ అరౌండ్ దేర్ నెక్ అండ్ టు బీ డ్రౌన్డ్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ ద సీ. చిన్నపిల్లల్ని పాప మార్గంలోకి నడిపించడం కంటే, ఆ చిన్నపిల్లలకి డ్రగ్స్ ఇవ్వటం, చిన్నపిల్లలకి ఆల్కహాల్ పోసి అలా పాడు చేయటం కంటే ఉత్తమం ఏంటంటే నువ్వు వెళ్ళి నీ మెడకే తిరగడ్రాయి కట్టుకొని సముద్రంలో దూకి చావటం బెటర్ అని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది ప్రియులారా. అంతేకాదు సొలొమోను జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం, బుక్ ఆఫ్ విజ్డమ్ చాప్టర్ 6 verse 5. అక్కడ మనం ఏం చూస్తామంటే, దేవుడు అకస్మాత్తుగా మీ పైకి భయంకరముగా వచ్చును, ఏలైనా ఉన్నత పదవులలో ఉండి తప్పులు చేయువారికి కఠినమైన తీర్పు ఎదురవుతుంది. ఉన్నతమైన పదవుల్లో ఉండి తప్పులు చేసే వాళ్ళకి, సరే మనం చెప్పినట్లుగా ఫస్ట్ నుంచి అక్కడ తప్పు నిజంగా జరిగిందో లేదో తెలియదు, కానీ భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా వాక్యం మనల్ని ముందుగా ఎలా హెచ్చరిస్తుంది. ఈ యొక్క మనం ప్రస్తుతానికి సమాజంలో చూస్తున్నాం. ఒక విషయం జరిగినప్పుడు దాని నుండి మంచి నేర్చుకోవచ్చు, చెడు నుంచి కూడా మంచి నేర్చుకోవచ్చు. ఇలాంటి జరిగిందని మనం సోషల్ మీడియా మొత్తం కూడా మెయిన్ స్ట్రీమ్ అంతా కూడా ఇదే విషయం మనం వింటున్నాం. దీని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. వాక్యం మనకేం సెలవిస్తుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి తప్పులు ఒకవేళ నిజంగా జరుగుంటే దేవుడు అకస్మాత్తుగా భయంకరంగా మన మీదకు వస్తాడంట. మరి ముఖ్యంగా ఉన్నత పదవులలో ఉండి తప్పులు చేసేవారికి, ఉన్నత పదవులు, మీకు ఒక పోస్ట్ ఇచ్చినప్పుడు, ఒక పదవి ఇచ్చినప్పుడు, ఒక అంతస్తు ఇచ్చినప్పుడు అక్కడి నుండి మీరు తప్పులు చేస్తుంటే కనుక దేవుని తీర్పు కఠినంగా మీ మీదకి మన మీదకు వస్తుందని వాక్యం మనల్ని ప్రియులారా కఠినంగా ఖండిస్తుంది. మార్కు శుభవార్తలో కూడా మనం ఈ మాటలు మనం విని ఉన్నాం. ఇందాక నేను ఆల్రెడీ మీ కొరకు చదివాను, టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా నేను కొంచెం కట్ షార్ట్ చేస్తున్నాను ప్రియులారా. ఇప్పుడు మూడో విషయం మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, ఇక్కడ వాక్యంలో ఈ విషయం, ఈ యొక్క ఘట్టం గురించి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, తప్పును దాచటం మరియు బాలికపై నిందలు వేయటం ఆపాలి. సరే అది జరిగిందా జరగదా అని మనకు తెలియదు, కానీ ఈ విషయంలో మనం ఏమన్నామంటే, ఇప్పుడు మరి ఆ అక్యూజ్డ్ కూడా బండి భగీరథ సాయి గారు కూడా ఒక కేసు పెట్టారు. ఎవరి మీద? ఆ బాలిక మీద, మైనర్ మీద, 17 సంవత్సరాల ఆమె మీద మరి భగీరథ సాయి గారు కేసు పెట్టారు. ఏమని పెట్టారు? నా నుండి 5 కోట్లు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు, 5 కోట్లు రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు, నన్ను బలవంతంగా ఆ పిల్లని పెళ్లి చేసుకోమని అంటాకి ప్రయత్నిస్తున్నారు, తర్వాత హనీ ట్రాప్లో నన్ను ఇరికించాలని అనుకుంటున్నారని ఈ వ్యక్తి కూడా కేసు పెట్టాడు. నిజంగా ఒక 17 సంవత్సరాల బాలిక అంత తెలివితేటలు అనుకుంటాయా? లేకపోతే నిజంగా ఎవరైనా బాలికల తల్లిదండ్రులు అంతా మరీ దిగజారిపోయి పిల్లల్ని అలా వ్యాపారంలో పెట్టాలని అనుకుంటారా అంటే కొన్నిసార్లు వింటాకి కష్టంగా ఉంది, మనకు తెలియదు. ఒకవేళ ఆ బాలిక అలా చేయకుండా ఈ వ్యక్తి అబద్ధం ఆడితే గనక వాక్యం ఏం చెప్తుంది? తప్పును దాచడం వల్ల ఫలితం లేదు, తప్పు ఒప్పుకోవాలి, నిందలు వేయటం ఆపాలి. సో ద థర్డ్ వన్, స్టాప్ డినయింగ్ అండ్ బ్లేమ్ షిఫ్టింగ్. కైండ్లీ స్టాప్ డినయింగ్ అండ్ స్టాప్ దిస్ బ్లేమ్ షిఫ్టింగ్ థింగ్స్. సామెతల గ్రంథంలో ప్రియులారా మనకు అనేక ఉదాహరణలు చెప్పబడినాయి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటున్నారు, తన పాపములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. తప్పులు చేసి అవి కప్పు పెట్టుకుంటే వర్ధిల్లరు, బాగుపడరు. మరి ఎప్పుడు బాగుపడతారు? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రైజ్ ది లార్డ్. తప్పు చేసి దాన్ని దాచిపెట్టుకోవటం కాదు, తప్పు తెలుసుకోవాలి, పశ్చాత్తాపడాలి, వాటిని ఒప్పుకోవాలి, అప్పుడు దేవుని కనికరం. ప్రియులారా చూడండి, పాపం దాచిపెట్టుకుంటే బాగుపడడంట. అంటే పాపం ప్రియులారా చీము లాంటిది. ఆ చీము నీ శరీరంలో ఉంటే
అది ఇంకా కుళ్ళిపోయి క్యాన్సర్ లాగా మారి మన జీవితం మొత్తం కూడా సర్వనాశనం అవుతుంది ప్రియులారా. పాపం అనేది చీము లాంటిది. నీలో చీము ఉంటే డాక్టర్లు ఏం చేస్తారు? ఒక గాయమై చీము ఉంటే డాక్టర్లు ఏం చేస్తారు? ఆ చీమ అంతా తీసేస్తారు, దూదుతో తుడిసి చక్కగా క్లీన్ చేస్తారు ఆ వూండ్ని. పాపం అనే చీము నీలో ఉందేమో తొలగించుకోవాలి ప్రియులారా, శుభ్రం చేసుకోవాలి. సో సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం క్రిస్టల్ క్లియర్గా చెబుతుంది, పాపాన్ని దాచిపెట్టుకుంటే నువ్వు వర్ధిల్లవు. అది మీ ఇంగ్లీష్లో కూడా మీకోసం చెప్తాను. బుక్ ఆఫ్ ప్రావెర్బ్స్ చాప్టర్ 28 verse 13, whoever hides or conceals their sins does not prosper, but the one who confesses and renounces them finds mercy. నిజంగా తప్పు చేస్తుంటే ఒప్పుకోండి, పాపాన్ని కడుక్కోండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనంలో కూడా దేవుని వాక్యం మనల్ని ఈ విధంగా గద్దిస్తుంది ప్రియులారా. మీరు చేసిన పాపము మిమ్మల్ని వెంటాడుతుంది. కొన్నిసార్లు కుక్కలు వెంటాడతాయి, లేకపోతే అడవి కుక్కలు ఉరికిచ్చి వెంటాడతాయి, లేకపోతే ఒక జింకనే చిరుతపులి వెంటాడినట్లుగా పాపిని పాపం వెంటాడుతుంది. మీరు చేసిన పాపము మిమ్మల్ని పట్టుకొనక మానదని, భయపడక మానదని గ్రహించుకొనుడు. పట్టుకొనక మానదు అంటే ఏంటి? తప్పకుండా మిమ్మల్ని ఇట్ చేసెస్ యూ. మనం చేసిన తప్పు మనల్ని వెంటాడుద్ది. ఇట్ విల్ హంట్ యూ. మనల్ని వెంటాడుద్ది ప్రియులారా మనం చేసిన తప్పు. నువ్వెంత రాజకీయ బలంతో దాచాలనుకున్నా నిజం బయటకు వస్తుంది, నిజం నిప్పులాగా వస్తుంది. మన పదవులు ఏమి అడ్డురావు. ఇక్కడ పాపం నిన్ను వెంటాడుద్ది. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, ద సిన్ చేసెస్ యూ. ఇదది నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇంగ్లీష్లో కూడా చెప్తాను. బుక్ ఆఫ్ నెంబర్స్ చాప్టర్ 32 verse 23. Bible warns the accused that no matter how much political power is used to hide the truth, you may be sure that your sin will find you out. నీ చేసిన తప్పే నేను ఎక్కడో ఒకటి ఇరుకిస్తుంది. ప్రియులారా, యోబు గ్రంథంలో కూడా, యోబు గ్రంథము 31వ అధ్యాయము 33, 34 వచనాలు మనం చూస్తే, జోబ్ స్టేట్స్ దట్ ఇట్ ఈస్ ఎ కర్స్ టు హైడ్ సిన్. ఇట్స్ ఎ కర్స్ అంటే అది ఒక శాపం. చేసిన తప్పుని ఇంకెవరికో తెలియకూడదు నీలో దాస్తే ఇట్ ఈస్ ఎ కర్స్. అంటే కర్స్ అంటే ఏంటి? అదొక పెద్ద తెలుగులో పదం నాకు ఒకేసారి గుర్తు రావట్లా. కర్స్ అంటే శాపం. అదొక పెద్ద శాపం. ఎప్పుడు నువ్వు చేసిన తప్పును నువ్వు దాచుకొని ఉంటే, ఏదో ఫియర్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ ఆర్ ఫ్యామిలీ షేమ్, అయ్యో పబ్లిక్ నన్ను ఏమైనా అంటదేమో, కుటుంబంలో ఒక షేమ్ లాగా ఉంటుందేమో అని అనుకుంటే, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ కర్స్ ఫర్ యూ. ఇఫ్ ఐ హ్యావ్ కన్సీల్డ్ మై సిన్ యాజ్ పీపుల్ డూ by hiding my guilt in my heart because I fear the crowd. అని చెప్పుకుంటూ చదివితే బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 31 verse 33 to 34, యోబు గ్రంథము 31వ అధ్యాయము 33, 34 వచనాలు చూస్తే, చేసిన తప్పు నువ్వు కప్పు పెట్టుకుంటే నీకు జీవితంలో అదొక కర్స్, లేకపోతే అదొక గొప్ప నీకు ఒక కర్స్ లాగా నీ జీవితం, ఒక శాపం లాగా నీ జీవితంలోకి రాపోతుంది ప్రియమైన బిడ్డ. అదే శీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం చూస్తే, నేను పాపము చేసి తిని కదా, నాకు ఇంకా ఏమవ్వలేదు కదా అని నువ్వు చేసిన తప్పే చేసుకుంటూ వెళితే దేవుడు నిన్ను తర్వాత కఠినంగా శిక్షిస్తాడంట. వాక్యం ఏం చెబుతుంది? దేవుడు క్షమిస్తాడు కాదంట్లా. ఆయన క్షమించేవాడే కాదు, ఆయన న్యాయాధిపతి కూడా. మీకోసం నేను పరిశుద్ధ గ్రంథంలో చదువుతా. శీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం, దేవుడు క్షమింపకపోవడలే అని ఎంచి పాపము మీద పాపము కూడగట్టుకోవలదు. ప్రభు మహాకృపగలవాడు కనుక నేను ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడులే అని తలపుకుము.
ఆయన కృపను కోపమును కూడా ప్రదర్శించును. ప్రైజ్. ఎంత కనికరంగా ఉంటాడో అంత కఠినంగా కూడా ఉంటాడు. గాడ్ ఈజ్ మర్సిఫుల్, నో డౌట్, బట్ ఈజ్ ఆల్సో జస్ట్ గాడ్, రైచియస్ గాడ్. తప్పు చేస్తే, తప్పు జరిగినప్పుడు కళ్ళు మూసుకొని ఉండే దేవుడు కాదమ్మా నీ దేవుడు. ఆయన చూసారా, కోపమును కృపను కూడా ప్రదర్శించును, పాపులను కఠినముగా దండించును. కనుక నువ్వు రోజుల తరబడి జాప్యము చేయక శీఘ్రమే దేవుని వద్దకు వచ్చి దేవుని కోపాగ్ని నుండి కాపాడుకో. పాపం మీద పాపం మూట కట్టుకోవద్దు. ఆయన క్షమిస్తాడులే, ఏమవదలే అని విచ్చలవేడిగా బతకొద్దని దేవుని వాక్యం ప్రియులారా కఠినంగా మనల్ని ఖండిస్తుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు మరి నాలుగో విషయం కూడా మనం నేర్చుకోవటానికి ప్రయత్నిద్దాం. 4వ వచనం ఏం చెప్తుందంటే పశ్చాత్తాపం. మరి ఏం చేయాలి? సరే, ఎన్ని జరిగినాయి. నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటి? బాధితురాలికి న్యాయం చేయాలి. యూ షుడ్ డూ జస్టిస్ టు ద విక్టిమ్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే బాధితురాలికి న్యాయము చెయ్యాలి. హౌ ఆర్ వి గోయింగ్ టు డూ జస్టిస్ టు ద విక్టిమ్? బాధితురాలికి న్యాయం చేయాలని దేవుని యొక్క వాక్యం ప్రియులారా మనందరినీ కోరుతుంది. నిజమైన పశ్చాత్తాపం అంటే ఓ పక్కన లొంగిపోవాలి, ఓకే. రెండోది బాధితురాలికి న్యాయం చేయాలి. అయితే ప్రియులారా మీకు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని ఉదాహరణలు. లూకా శుభవార్తలో ఒక వ్యక్తి తప్పు చేశాడు. ఆయన పేరు జక్కయ్య. పాపంలో నివసిస్తున్నాడు. ఆయన తన జీవితాన్ని సరి చేసుకోవాలనుకున్నాడు. ఎలా సరి చేసుకోవాలనుకుంటున్నాడు? లూకా శుభవార్త 19వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే అక్కడ జక్కయ్య ఒక మాట అన్నాడు. నేను ఎవరి వద్దైనా అన్యాయముగా దేనినైనా లాక్కొని ఉంటే 4 రెట్లు తిరిగిస్తా. ఈజ్ గివింగ్ బ్యాక్. తప్పు చేసాం క్షమించంటే మాటతో చేస్తే సరిపోదు. ఈజ్ నాట్ లైక్ ఏ స్పిరిచువల్ ఫర్గివ్నెస్, లేకపోతే స్పిరిచువల్ రిపెంటెన్స్ ఒకటే పనికిరాదు. నేను వెళ్ళి ప్రార్థన చేశానంటే నో, నష్టపరిహారం చెల్లించాలి. జక్కయ్య అన్నాడు. అధికారంలో ఉన్న జక్కయ్య, ఆయన ఒక అధికారి. జక్కయ్య కూడా పన్నులు వసూలు చేస్తున్నాడు. ఈజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్ జక్కయ్య. వాట్ డిడ్ హీ సే? అధికారంలో ఉన్న జక్కయ్య తన మనస్సు మార్చుకొని పశ్చాత్తాపం పొంది ఏమన్నాడు? ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా డబ్బు తీసుకొని ఉంటే 4 రెట్లు నేను తిరిగి ఇచ్చేస్తానన్నాడు. 4 times I'll give it back, he said. I would like to read the same to you also of English. Gospel of St. Luke chapter 19 verse 8. When Zacchaeus, a powerful wealthy official who had abused his power, truly repented. First he abused his power. He's a tax collector. He collected lots of money from the people. Unjustly he collected. He had always force with him. Police were with him. Soldiers were with him. He always abused, misused his political power or his power to collect the tax. But now he repented. He did not simply pray, but what he did, he faced his victims and paid heavy restitution. What he said? Look, Lord, here and now I give half of my possessions to the poor. నా ఆస్తులో సగభాగం పేదలకు ఇచ్చేస్తానన్నాడు. దొంగతనంగా సంపాదించాడు కదా, మోసంతో డబ్బు సంపాదించాడు కదా. అయ్యా, నా ఆస్తిలో సగం భాగం పేదలకు ఇచ్చేస్తానన్నాడు. తర్వాత ఏమన్నా, ఇఫ్ ఐ హ్యావ్ చీటెడ్ ఎనీబడి అవుట్ ఆఫ్ ఎనీథింగ్ ఐ విల్ పే బ్యాక్ 4 times. పేదలకి సగం ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం వాట పేదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా డబ్బు తీసుకుంటే 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తానన్నాడు. అది తప్పైపోయిందని ఏదో పెదాలతో చెప్పడం కాదు ప్రియులారా. ఐఎమ్ సారీ అంటాం కాదు. లేకపోతే ఇట్ ఇస్ నాట్ లైక్ ఏ స్పిరిచువల్లీ ఓకే ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ సారీ కాదు. సారీ అంటే కాదు, చేసిన తప్పు సరి చేసుకోవాలి.
రెండోది ప్రియులారా, లేవియ కాండములో కూడా మంచి మాట చెప్పారు. లేవి కాండము 6వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే, ఒక వ్యక్తి తప్పు చేసి అబద్ధాలు చెప్పి ఆ తర్వాత లొంగిపోయాడు అనుకుందాం. తప్పు చేశాడు, అబద్ధాలు ఆడాడు, తర్వాత లొంగిపోయాడు. అతడు మొదట చేసిన పాడు పని ఏదైతే పాడు చేశాడో లేకపోతే దొంగిలించాడో దానికి ఆయన ఏం చేయాలి? బాధితుడికి పూర్తిగా ఇవ్వాలంట. నేను ఎవరి దగ్గర 10,000 దొంగతనం చేశాను అనుకోండి, సారీ మ్యాన్ నేను 10,000 దొంగతనం చేశానంటే కాదు, ఆ 10,000 తిరిగి ఇవ్వాలి. అంతేకాదంట, తీసుకున్నది ఇవ్వటమే కాదు, దానికి 5వ వంతు జరిమానా కలిపి బాధితుడికి చెల్లించాలి. ఆ తర్వాత దేవుని క్షమాపణ లభిస్తుంది. ఏదో లిప్ సర్వీస్ కాదు, పెదాలతో సారీ అండి, ప్లీజ్ ఫర్గివ్ మీ, నెక్స్ట్ టైం ఐ విల్ నాట్ రిపీట్ అంటే కాదు. తప్పు చేసావు, దానికి ఫలితంగా నువ్వేం చేయాలి? దాన్ని సరి చేసుకోవాలి. ఆ తప్పును సరి చేసుకోవాలి. యూ షుడ్ రిట్రీవ్, యూ షుడ్ పే బ్యాక్, యూ షుడ్ హీల్, యూ షుడ్ రిపేర్ ద లాస్. పూర్తిగా బాధితుడికి తిరిగి ఇవ్వాలి. తర్వాత 5వ వంతు జరిమానా కలిపి ఇవ్వాలన్నారు. I like to repeat this also of English. Book of Leviticus chapter 6 verses from 1 to 5 if you see. Biblical law dictates that if someone commits a crime and lies about it, spiritual forgiveness is impossible. Spiritual forgiveness is impossible until the first return what was taken or damaged, what was damaged you should return and add a fifth of the value to the restitution of the victim. ప్రైజ్ ద లార్డ్. చూసారు, చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా లేవి కాండం చెప్తుంది. ఓ స్పిరిచువల్ ఫర్గివ్నెస్ ఒకటే కాదు, క్షమించంటే సరిపోదు, ఆ తప్పును సరి చేసుకోవాలి, జరిగిన అన్యాయాన్ని సరిచేయాలి, న్యాయబద్ధంగా యూ షుడ్ రీపే బ్యాక్, యూ షుడ్ రిపేర్ ద లాస్. ఆ బాధితుడికి పూర్తిగా ఇచ్చిన తర్వాత బాధితురాలకి పోయింది ఇచ్చి ఇంకా 5వ వంతు జరిమానా కూడా కట్టాలి. ఇలా మొదటి నుంచి మనం చెప్తున్నాం, మరి జప్పు జరిగిందా నిజంగా మనకు తెలియదు, కానీ నిజంగా జరుగుంటే ఆ మైనర్ బాలికి న్యాయం జరగాలి. ప్రియులారా, ఆ ఎఫ్ఐఆర్లో చెప్పినట్లుగా నిజంగా ఆ బాలికని పాపం లైంగికంగా నిజంగా వేధించినట్లయితే, బలవంతంగా మద్యం ఆల్కహాల్ తాగించాలని ప్రయత్నం చేస్తే, హత్యాకాండకు పాల్పడితే, ఇస్ అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్షువల్ అసల్ట్, తీవ్రమైన లైంగిక దాడి ఆ చిన్నారి బిడ్డ మీద చేసినట్లయితే, మానసికంగా ఇబ్బంది పెట్టినట్టుంటే ఆ బిడ్డకి న్యాయం జరగాలి. ప్రియులారా, ప్రతి ఒక్కరూ ప్రార్థించండి, న్యాయం జరగాలి. కంచే చేనును మేస్తే కాసేదెవరో అన్నారు. కేంద్ర మంత్రులు, పెద్ద పెద్ద పదవుల్లో అంతస్తులో ఉన్నవారే, వారి కుటుంబం వారే మైనర్స్ని, బాలికల్ని ఈ విధంగా వేధిస్తే ప్రియులారా, భారతదేశం ఏ వైపు వెళుతుంది? మనం ఏ పక్కన ఉన్నాం? దేశం సైతాను చేతుల్లోకి వెళ్ళిపోకుండా రక్షణ బాటలోకి వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మా భారతదేశాన్ని కాపాడండి. రాజకీయ నాయకులకి జ్ఞానాన్ని, బుద్ధిని దయచేయండి. వారికే కాదు, అంతస్తులో ఉన్నటువంటి వారు, గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నటువంటి వారు ప్రభువా, బాధ్యత కలిగి తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా అధికారంతో ప్రజలకు సహాయం చేసే మనస్తత్వాన్ని దయచేయండి. అధికారంతో వేరే ఒకరికి మరి వారి పరిస్థితులను మెరుగుపరిచే విధంగా వారికి కృపను దయచేయండి. ప్రభువా, బాధితురాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకు మనోధైర్యాన్ని దయచేయండి ప్రభువా. ఆ బిడ్డకు జరిగినటువంటి లోటును, ఆ బిడ్డకు జరిగినటువంటి ఆ అన్యాయం మీరు సరిచేయండి తండ్రి.
ఆ బిడ్డకు, ఆడబిడ్డకు న్యాయం చేయండి తండ్రి. ఆ బిడ్డను కన్న తల్లిని కూడా దీవించండి. ఆ తల్లి యొక్క మనోబాధ, ఆ తల్లి యొక్క మానసిక క్షోభ మేము చెప్పుకోలేనటువంటి తండ్రి. అదేవిధంగా భగీరథ గారికి మారు మనసు దయచేయండి. తప్పును తెలుసుకొని, ఒకవేళ తప్పు చేసుంటే ఆ తప్పును సరిచేసుకోవటానికి కృపను దయచేయమని, మా భారతదేశానికి ఇష్టమైన దేశముగా మలుచుకోమని, మా అందరికీ మంచి హృదయాలు దయచేయమని ఈ మనవులన్నిటి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.